ఇప్పుడు చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ రోజు సెట్‌కి వెళ్ళారు. బట్ ఒక భయం ఉంటది కదా! మెగాస్టార్ చిరంజీవి. డాన్స్‌కి పర్యాయ పదం ఆయన. మన తెలుగు వాళ్ళకి. మనకు తెలిసిన మైకేల్ జాక్సన్ ఆయనే. మనకు తెలిసిన మొత్తం ఆయనే డాన్స్‌లో. సో అలాంటి ఒక మెగాస్టార్‌కి ఫస్ట్ స్టెప్ కంపోజ్ చేసేటప్పుడు మైండ్‌లో ఏం జరుగుతుంది? అంటే కంపోజ్ చేసేటప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అండి, ఒక చిన్న స్టెప్ చేసి అదేదో అంటారు కదా, ఆతృత ఆగక సార్కి వీడియో పంపించేశారు. నేను ఆయన పంపించగానే వెంటనే ఆయన మెసేజ్ పెట్టారు, వెరీ క్రియేటివ్ స్టెప్స్, ఎక్సలెంట్ అని పెట్టారు. ఆ ఒక్క పదం నాకు 1000 ఏనుగుల బలంలా అనిపించింది. అంటే పాజిటివ్ రెస్పాన్స్, ఇంక పని ఆగదు. ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ బలం ఇచ్చింది చిరంజీవి గారే. షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే ఆయన అసలు టక్క 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 నడుచుకుని వచ్చారు. ఇప్పటికీ నాకు గుర్తు. అలానే మీన్స్ అంతా ఆల్ గుడ్, సెట్ ఆల్ సెట్, టుడే ఈజ్ యువర్ డే అన్నారు మా ఇద్దరిని. ఆయన ఫస్ట్ ఇదే అన్నారండి, ఈరోజు మీ రోజు, హ్యాపీగా ఉన్నారా అన్నారు. సార్ చాలా హ్యాపీ సార్. పాజిటివ్. నీకు అర్థమైంది కదా, భయాన్ని తొలగించి ఆయన ఎంత పాజిటివ్గా మాట్లాడారంటే ఆ పాట. ఇంకా ఆయన రెడీ అయ్యి డ్రెస్ వేసుకుని అట్లా నడుచుకుంటూ వస్తుంటే అస్సలు నాకు నిజంగా చెప్తున్నా, అసలు అంటే ఆయన డ్రెస్ అప్ అయి వచ్చారు. ఫస్ట్ నార్మల్గా వచ్చేసారు, తర్వాత ఏం చేశారంటే డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు నార్మల్గా వచ్చారు కదా, రిటర్న్ తిరిగి మళ్ళీ బ్యాక్ వస్తున్నప్పుడు అండి ఆయన నడుచుకుని వస్తుంటే అరుపులు. ఆ లుక్కే అద్భుతంగా ఉంటుంది. లుక్ అరుపులు అండి. అసలు వచ్చారు, చిన్న కోట్, చైన్లు వేసుకుని ఆ జాకెట్ షూస్ అవి వేసుకుని వచ్చారు. అసలు అక్కడ ఏంటంటే మాకు ఫ్రీడమ్ ఇచ్చేసారు. భయం ఉంది, 100% భయము, ఒకలాంటి టెన్షన్ ఉంది. కంపోజ్ చేస్తున్నాను. ఫస్ట్ షాట్ అయిపోగానే అది కొంచెం రిలాక్స్ అయ్యా, కామ్ డౌన్ అయిపోయి, ఎస్ మనం వర్క్ చేస్తున్నాం, నీ కళ జాగ్రత్తగా చేసుకో అని నాతో నేను మాడుకుంటూ ఉంటాను, జ్యోతితో కూడా అలాగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తామండి. యాక్చువల్గా నేను మోతీనగర్లో ఉంటాను. మా బాబుకి డ్యాన్స్ నేర్పిద్దామని ఫిక్స్ అయ్యి మీ ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చారా? ఇది కొన్ని నెలల ముందు జరిగింది. ఓకే. అక్కడ మీ అమ్మగారు ఉన్నారు. ఓకే. నాకు తెలియదు, యాక్చువల్గా మాట్లాడినాక తెలిసింది ఎంత బిజీగా ఉన్నారంటే. యాక్చువల్గా ఆమెకి ఫీల్డ్ కొత్త, తెలియదు, ఆ ఫీల్డ్ కొత్త. బట్ వచ్చిన ప్రతి పేరెంట్తో, ప్రతి కిడ్తో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే, ఆమె ఆరాటం అంతా ఒకటే, నా కొడుకు ఇన్స్టిట్యూట్, నా కొడుకు బాగుండాలి. నాకు ఆ రోజు ఆమె అలా కష్టపడతా ఉంటే నాకు తల్లి ప్రేమ కనిపించింది. సో మీ కెరీర్లో, మీ సక్సెస్లో మీ తల్లిగారి పాత్ర చాలా బాగా చెప్పారండి. అంటే మీరు చెప్తుంటే నాకు, అంటే మా మమ్మీ నాకు చెప్పడం వేరు, మా మమ్మీని చూసి మీరు ఇట్లా చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజమండి. అంటే ఒకటి తల్లిదండ్రులు, ఇది ఈరోజు ఒక్కరోజే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ ఒక టీచరు, స్కూల్లో వర్క్స్ చేసి బాగా ఎన్నో సంవత్సరాలు పనిచేసి స్కూల్లోని 18-20 సంవత్సరాలు ఒక ఓబుల్ రెడ్డి అనే స్కూల్లో కష్టపడి మమ్మల్ని పెంచి, మా మదర్ ఫాదర్ ఇద్దరు, షీ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ కదా. ఇప్పుడు తను రిలాక్స్ అయిపోయింది, ఎందుకంటే కొంచెం మా ఇన్స్టిట్యూట్ తనకి టైంపాస్ ఏంటంటే కొంచెం టైంపాస్ అవ్వడానికి నేను సరే హ్యాపీగా నువ్వు వెళ్ళు, నలుగురు మనుషులు కలిస్తేనే సంతోషంగా ఉంటారు పెద్దోళ్ళు, వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉంటారు. ఆ రోజు జరిగింది కూడా అదే. ఇప్పుడు వారు ఏదో డాన్స్ వీటి గురించి కాదు, ఆ బిడ్డల్ని కేర్ చేయడం కానీ, ఆ పేరెంట్స్ తో మాట్లాడడం కానీ, అదేదో నాకు అసలు చాలాసేపు అది డాన్స్ ఇన్స్టిట్యూటా లేకుంటే వాళ్ళ పిల్లలు అమ్మమ్మ నాయనమ్మ దగ్గరికి వెళ్ళారు. మెయిన్ మా డాన్స్ ఇన్స్టిట్యూట్ లో సెక్యూరిటీ బాగా అండి. అంటే ఇప్పుడు ఈ కేపీహెచ్పి బ్రాంచ్ అయినా కూడా వాళ్ళందరికీ ఏంటంటే, ఇక్కడ కూడా అత్తయ్య వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, డాన్స్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు అన్ని కూడా పిల్లల సేఫ్టీ వైజ్ గా ఏదైనా మన పర్సన్ అంటూ ఉండాలి. చిన్నపిల్లలు కదా, సీసీటీవీ ఫుటేజ్ వైజ్ గా కానీ ఎవ్రీడే మనం ఎవరో పెట్టామా, మనం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టామా వదిలేమని కాకుండా మన అండర్ లో జరగాలి. మన అనుకున్న మనుషులు పక్కన ఉంటే అది కొంచెం ఇదిగా ఉంటుందండి. బట్ ఆల్వేస్ మమ్మీ అండ్ డాడీ ఫుల్ సపోర్ట్. షీ ఈస్ వెరీ హ్యాపీ. నేను డోర్ ఓపెన్ చేయగానే గట్టిగా హగ్ చేసుకుంది. నిన్న నాకు షీల్డ్ ఇవ్వడం జరిగింది కదా, సో ఇద్దరిని హగ్ చేసుకుని చాలా అంతే కదా.